ఏందిది కలయా నిజమా? నరేంద్ర మోడీ సార్ ఏంది రాహుల్ గాంధీతోని మర్యాదగా మాట్లాడుడేంది? యావత్ భారతదేశం కళ్ళు నలుసుకొని మరి చూసినా నమ్మలేకుంటున్నదిలే. మహాత్మా జ్యోతిరావు పూలే 200 జయంతి నాడు ప్రధానమంత్రి మోదీ సారు ప్రధాన ప్రతిపక్ష లీడర్ రాహుల్ గాంధీ సార్లు వచ్చిండ్రు. అప్పుడు ఇద్దరికి ఇట్లా మాట్లాడుకున్నారు. రాహుల్ గాంధీని చూసి మోడీ సార్ ఆగి మరి మాట్లాడిండు. ఒకటి కాదు, రెండు కాదు, 3-4 నిమిషాలు ముచ్చట పెట్టిండట. సరే, వాళ్ళకేం పంచాదులు లేవు, పగలు లేవు, కలిసినప్పుడల్లా మంచిగానే మాట్లాడుకుంటారు కావచ్చు. కానీ కింది స్థాయిలో ఉన్న లీడర్లు, కార్యకర్తలే ఉత్తుత్తగా రెచ్చిపోయి కోట్లాటలు పెట్టుకోవద్దు. మన తెలంగాణ లీడర్లు చాలా మంది రాహుల్ గాంధీ కాదు, రాహుల్ ఖాన్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గిట్టని బీజేపీ పార్టీలు పప్పుగాడు అన్నారు. ఈ దేశం గానే కాదు వాళ్ళది అన్నట్టు మాట్లాడిండ్రు. సరే, వాళ్ళు చెప్పిన అన్ని నిజాలే అనుకుందాం. ఇప్పుడు వాళ్ళ లీడర్ నరేంద్ర మోడీ సారే ఇట్లా నిలబడి మాట్లాడుతుంటే ఏమంటారు కావచ్చు? పప్పుతో నిల్చొని మాట్లాడిన నరేంద్ర మోదీ సార్ని ఏమనాలి? గాంధీ కాదు ఖాన్ అన్నోళ్ళు ఇప్పుడు మోడీ సార్ని ఏమంటారు కావచ్చు? కాబట్టి కింది స్థాయి జనాలను రెచ్చగొట్టేటానికి ఆ మాటలు తప్ప ఇంకోటి కాదు అనేది అర్థం చేసుకోవాలి. పెద్ద పెద్ద లీడర్లు మంచిగానే ఉంటారు, ఒకళ్ళకి ఇంకొకరు మర్యాదలు ఇచ్చి పుచ్చుకుంటారన్న ఆలోచన చెయ్యాలి. లేకుంటే మనం కొట్టుకొని హస్తం తప్పితే ఇంకోటి కాదు అంటుర్రు ఈ వీడియో చూసిన దేశం పబ్లిక్. ఏం పాపం చేసిండ్రు పిల్లలు? ఏ అంతర్జాతీయ నేరాలు చేసిండ్రు? కుట్రలు కుతంత్రాలు తెలవని పసి ఈడులా ఏందీలకు శిక్షలు? ఎవడో చేసిన తప్పుకు బుడ్డ పిల్లలు శిక్షలు అనుభవిస్తున్నారు. అప్పటిదాకున్న ఇల్లు గూల కొడుతున్నారు. హైడ్రా ఆఫీసర్లని గిట్ల షెల్లా చెదురైతున్నారు. అమీన్పూర్ ఏరియాలో సర్కార్ భూములను ఆక్రమించిండ్రనో, చెరువులను కబ్జా చేసిండ్రనో పెద్ద పెద్ద బంగ్లాలను గూలగొట్టిండ్రు. ఈ ఇండ్లలో ఉండేది తెలంగాణ పబ్లికే, మన దేశం జనాలే అని దయా జాలి కరుణ ఏం లేకుండా గీ తీరుగా పక్షి గూడను గూలగొట్టి పసిగుడ్లను చంపినట్టు చేస్తున్నది సర్కారు. మాకు మనసు లేదు, మానవత్వం లేదు, ఎవలేమైపోయినా మంచిదే అన్నట్టు అడ్డగోలుగా ఇండ్లు గూలగొడితే గొడగొడ ఏడ్చుకుంటే ఇట్లా బయటకు వచ్చిండ్రు. యుద్ధంలో చచ్చిపోయిన పిల్లలకు ఏం జరిగిందో తెలియక పానాలు ఇడుస్తారు గాని ఇక్కడ అట్లా కూడా కాదు. పానాలు ఉండంగానే పసిగుండలను విండినట్టు చేస్తున్నది సర్కారు. తిండి లేదు, తికాణ లేదు. అప్పటిదాకా ఆడించి పాడించిన అయ్యవ్వలు భయంగా ఏడుస్తుంటే ఆ పిల్లల గుండెలను బండల నడుమ పెట్టి కొట్టినట్టు అయింది. నోటీసులు ఇచ్చి 1-2 రోజులు టైం ఇచ్చినా అన్ని చదువుకున్నాక బంగ్లాలు కూలగొడితే ఏమైందో, వీలేందో పాకిస్తాన్ దేశం పబ్లిక్ అన్నట్టు పగబట్టి మరి ఇండ్లు కూలగొట్టి గోస పెడితే ఏందన్నట్టు? బుడ్డ పిల్లలను గోస పెట్టుకుంటే వాళ్ళ గోస తలుగుతుంది అనే సోయి కూడా లేకుంటే ఎట్లా? అమ్మా నాయనా అని పిల్లలు ఏడుస్తుంటే ఆ తల్లిదండ్రుల మనసు ఎంత దన్లాడిందో ఏమో. అయ్యా హైడ్రా ఆఫీసర్లు, హైదరాబాద్ ను జర యుద్ధ భూమిని చేయకుండ్రి సార్లు, చిన్న పిల్లలుంటే జరంత టైం ఇయ్యుండ్రి సార్లు, జరంతనన్న మానవత్వం ఉన్నది మాకు అన్నట్టయినా మెద్లుండ్రి సార్లు అంటారు ఈ వీడియో చూసిన కూడా.